శ్రీమాత్రే నమః. రాధే రాధే. ఇవాళ రోజు ప్రొద్దున్నే స్నానపానాదులు చేసుకొని అనుష్ఠానం చేసుకొని 10ంటికి బయలుదేరాము. ఒక్కసారి వెదర్ చూడండి, 10ంటికి కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ ఇవాళ రోజు బరసాన అలానే గోవర్ధనగిరి పర్వతం యొక్క ప్రదక్షిణ చేసుకోవాలని సంకల్పించుకొని బయలుదేరాము. బరసానకు వచ్చేసాము. ప్రథమముగా రాధాదేవి అనుగ్రహం పొందడానికి అక్కడ లాడ్లీ జూ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక 200 నుంచి 300 మెట్లు వరకు ఉంటుందన్నమాట. ఆ చలి ఇంకోటి మేము క్షేత్రాలన్నిట్లలో కూడా ఎటువంటి షూస్ కానీ చెప్పులు కానీ వేసుకోవద్దని సంకల్పించుకున్నామన్నమాట. ఒకసారి క్షేత్రంలోకి వెళ్ళామంటే దర్శనాలకి వేసుకోవద్దని, ఎలానో ఇక్కడ వదిలేయాలి. దాని బదులు వేసుకోకుండా ఆ పావనమైనటువంటి భూమికి మనకు మధ్యలో ఎటువంటి వస్తువు రావద్దని అలా సంకల్పించుకొని వెళ్తున్నామన్నమాట. అక్కడ ఆ మెట్లు ఎక్కేటప్పటికి చాలా కాలు పట్టేశాయి. ఆ చలికి అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం అయ్యింది. అద్భుతం ఏమిటి అంటే ఇక్కడ ఈ మనిషి చూస్తున్నారు కదా, ఆయన ఇంట్లో ఉన్నటువంటి రాధారాణిని తీసుకొని వచ్చి ఈ రాధారాణికి చూపించాలనేటువంటి సంకల్పంతో వచ్చాడంట. అసలు చూడండి ఆ ప్రేమ, ఆ భక్తికి ఎటువంటి మార్గం కావాలి మోక్ష సాధనకు అంటే ఇదేమో ద్వైతము అద్వైతము అని అంటారు కదా, అద్వైత భావన అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవచ్చు అని అనిపించింది అనమాట. తత్పశ్చాత్ అక్కడి నుంచి గిరి ప్రదక్షిణానికి వచ్చేసాము. గోవర్ధనగిరికి, అద్భుతమైనటువంటి గోవర్ధనగిరి పర్వతము. ఇక్కడ ఈ మహారాజు గారు మాకు చూపించారనమాట. గోవర్ధనగిరి పర్వతం ప్రారంభమునందు గిరి ప్రదక్షిణ కంటే ముందు గోవర్ధన పూజ చేసినటువంటి స్థలం అన్నమాట. ప్రథమముగా ఇక్కడ ఏమిటి అంటే ఇంద్రుడి అహంకారం పోవాలని చెప్పేసి ఇంద్రుని పూజ కాకుండా గోవర్ధనగిరి పర్వత పూజ చేయడం ప్రారంభించినటువంటి స్థానం అన్నమాట. అయితే ఆ స్థాన విశేషం ఏమిటి అంటే సాక్షాత్తు కృష్ణుడు, శ్రీనాథుడు అని ఆయన పేరు అన్నమాట. ఆయన కనురెప్ప మీద తల్లి ఉంది కాబట్టి శ్రీనాథ అని అంటారనమాట. ఆ గోవర్ధనగిరి పర్వతం పైన స్వయముగా తాను ఉండే ఆయనకే పూజ చేయించుకున్నారు కాబట్టి ఆ శ్రీనాథ మందిరం నందు గోవర్ధన పర్వతం యొక్క పాదుకలు ఉంటాయి. అక్కడ పూజ చేసుకొని దర్శనం చేసుకొని బయలుదేరామన్నమాట. అక్కడ నుంచి ఒక్కొక్క మందిరము, ఈ రాధాశ్యామ కుండము అంటారనమాట. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. రాధాకుండమునందు పూజ చేసుకోవాలి. అలా ఆ రాధాకుండమునందు పూజ చేసుకున్నాము శ్రద్ధగా ఆ భగవతి అనుగ్రహముతో. తత్పశ్చాత్ ఆ గిరి ప్రదక్షిణాన్ని చేస్తూ అక్కడ ఒక మందిరం ఉందన్నమాట. ఆ మందిరం ఏమిటి అంటే కృష్ణుడి యొక్క మిత్రుడి మందిరం అంట. ఇక్కడికి వచ్చినప్పుడు ఆవులని ఇచ్చి ఈ ఆవుల్ని చూసుకో నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళారంట. ఆయన అలా ఎదురు చూస్తున్నారు. ఆయనను కూడా దర్శించుకొని ఈ రాధాశ్యామ కుండమును దర్శించుకొని తత్పశ్చాత్ ఆ ప్రదక్షిణ పరిసరమంతా చేసుకొని పరిక్రమం అంతా అయిపోయి లాస్ట్కి ఒక ఆలయం ఉంటుందన్నమాట. గిరిపర్వతాన్ని ఎత్తినటువంటి ఒక చేతు తన వంశీ మీద పెట్టుకొని ఉంటారు. ఆ ఆలయం నందు దర్శనం చేసుకొని శ్రద్ధగా వేడుకొని అక్కడి నుంచి బయలుదేరాము. ఇక్కడ అమోఘం ఏమిటి అంటే ఆ గిరి ప్రదక్షిణ నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆటోలో కూడా వెళ్ళవచ్చు. అయితే నడవడం ఒక ఎత్తు అయితే ఒక్కొక్క అడుగుకి 108 నమస్కారాలు చేస్తూ కూడా వెళ్తున్నారు. అది అద్భుతం అన్నమాట. అలా గిరి ప్రదక్షిణ మొత్తం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ బృందావనంకి వచ్చేసాము. ఇవాల్టి రోజు బృందావనం నందు చంద్రోదయ మందిరము అనేటువంటి మందిర దర్శనం చేసుకున్నామన్నమాట. అద్భుతమైనటువంటి మందిరము ఇంకా కట్టుతున్నారు. దాని యొక్క పరిపూర్ణత్వం ఇలా వస్తుంది అంట. 700 మీటర్ల వరకు హైట్ ఉంటుందంట దానిది. ఇది దాని యొక్క డిజైన్ అన్నమాట. ఇలా వస్తుంది అని చూపిస్తున్నారు. ఇంకా సగం మాత్రమే అయ్యింది. అక్కడ కూడా రాధాకృష్ణుడు యొక్క అమోఘమైనటువంటి రూపమును దర్శించుకొని ఇవాల్టి రోజు పరిపూర్ణం చేసుకొని
మళ్ళీ రూముకు వచ్చేసాము. అందరూ కూడా ఒక్కసారి జయధ్వని చెప్పండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ ఆలయంలోకి ప్రవేశించాలి అంటే 108 సార్లు ఈ నామమంత్రం జపిస్తే కానీ లోపలికి వెళ్ళనివ్వట్లేరనమాట. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నామమంత్రాన్ని 108 సార్లు జపించే లోపలికి వెళ్ళాలన్నమాట. కావున అందరూ ఒక్కసారి నామస్మరణ చేస్తాం. రాధ 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 రాధ. రాధానామస్మరణ చేస్తే గోపాలకృష్ణుడు తానంతట తానే స్వయముగా వస్తారు.